ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 5th సర్గలో 33 శ్లోకా నుంచి. ఎప్పుడైతే రాముడు ఆ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూశాడు, కానీ ఆ ఆశ్రమంలో పూలతో, పళ్ళతో చాలా చక్కగా ఉంది. ఆహ్లాదకరమైన ప్రదేశం అంతా ఉన్నాయి. కానీ ఏ జీవి లేదక్కడ. ఇంత ఆహ్లాదకరంగా పూలతో, పళ్ళతో ఇంతలాగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ జీవులు లేవు అని అడుగుతాడు. ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం అని చెప్పి ఆ పూర్వ వృత్తాంతాన్ని ఎలా అయితే ఆయన భార్య అయిన అహల్యకి శాపం వచ్చిందో, ఆ శాప విమోచనమైన రాముడు రాకతో పోతుంది ఇవన్నీ చెప్పారు. ఇత్యుక్త్వా గౌతమః ప్రాగ్గాద్ ధీమవంతం నగుత్తమం తదా అహల్యా భూతానామదృశ్య స్వాశ్రమీ శుభే. ఇలా పలికి గౌతమ మహర్షి పర్వత శ్రేష్టమైన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఓ రఘుకుల శ్రేష్ఠ, ఆనాటి నుంచి ఇప్పటి వరకు అహల్య నిరాహారిగా ఇక్కడ తపస్సు కఠోరంగా చేసుకుంటూనే ఉన్నది అన్నాడు ఆ విశ్వామిత్రుడు. తవ పాద రజః స్పర్శం కాంక్షతే పవనాసన ఆస్తేధ్యాపి రఘుశ్రేష్ఠ తపో దుష్కరమాస్థిత. నీ చరణధూళితో స్పృశించాలన్న కోరికతో ఇప్పుడు వరకు కూడా ఏ ప్రాణులు కంటికి కనపడకుండా తన పావనమైన ఆశ్రమాల్లోనే నివసిస్తూ ఇలా తపస్సు చేసుకుంటుంది అహల్య అన్నారు. పావయస్వ మునేర్భార్యామహల్యాం బ్రాహ్మణः సుతాం ఇత్యుక్త్వా నాగమం హస్తే గృహీత్వా మునిపుంగవః. ఓ రామ, ఇప్పుడు నువ్వు బ్రహ్మపుత్రిక అయిన గౌతమి ముని యొక్క భార్య అయిన అహల్యను ఉద్ధరించు అని చెప్పారు. దర్శయామాసా చ అహల్యాముగ్రేణ తపసా స్థితాం రామః శిలాం పదా స్పృష్ట్వా తాం చాప్యశ్యత్ తపోధనాం అని మునివరుడైన విశ్వామిత్రుడు ఇలా పలకగానే రఘురాముడు చెయ్య పట్టుకుని కఠోరమైన తపస్సులో లీనమైపోయి ఉన్న అహల్యను అతనికి చూపించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు తన చరణములతో ఆ శిలను స్పృశించాడు. అలా స్పృశించిన వెంటనే ఆ తపస్విని అయిన అహల్యకు స్పష్టంగా అప్పుడు చూశాడు. ననామ రాఘవో అహల్యాం రామో అహమితి చాబ్రవీత్ తతో దృష్ట్వా రఘుశ్రేష్టం పీత కౌసేయవాసనం. ఇలా ముందుగా తన వంశాన్ని, గోత్రముల్ని, పూర్వీకులు నామాలతో పాటుగా తన పూర్తి అలా నామాలు అన్నీ చేసి అహల్యకు నేనే రాముణ్ణి అతన్ని తాను అప్పుడు చెప్పుకున్నాడు. అంటే గురువుని, ఆచార్యుని, మహాత్ములు ఇలా మొదలైన పెద్దవాళ్ళందరినీ చెప్పి అప్పుడు మన పేరు, గోత్రాలు ఇవన్నీ చెప్పుకోవాలి. అందుకే తల్లిదండ్రుల పేరు చెప్పకుండా మన పేరు చెప్పకూడదు అంటారు. అంటే పలానా కుటుంబంలో నుంచి వచ్చాను, పలానా తండ్రికి బిడ్డను అని. ఇది సనాతన ధర్మంలో బోధించిన ముఖ్యమైన సూత్రము. అందుకని తన వంశం గురించి, తన గోత్రం, తన పూర్వీకులు వాళ్ళందరి నామాలు చెప్పిన తర్వాత అహల్యకు నేను రాముణ్ణి అని తను తాను పరిచయం చేసుకున్నాడు. అంతటా అహల్య పీతాంబరమును ధరించి ఉన్న రఘుకులోత్తమున్నైన రాముణ్ణి దర్శించుకున్నది. చతుర్భుజం శంఖచక్ర గదా పంకజధారిణం ధనుర్బాణధరం రామం లక్ష్మణేన సమన్వితం. ముందుగా శ్రీరామచంద్రుడు తనకి ఎలా కనిపించాడు? చతుర్భుజములతో కనిపించాడు. శంఖచక్ర గదా పద్మాలు ధరించి ఉన్నవాడు. ఆ దివ్యమైన రూపాన్ని చూసి దర్శించుకున్నది. వెంటనే ధనుర్బాణాలను ధరించి ఆ లక్ష్మణుడు సమేతంగా అప్పుడు కనిపించారు. స్మితవక్త్రం పద్మనేత్రం శ్రీవత్సాంకిత వక్షసం నీలమాణిక్య సంకాసం ద్యోతయంతం దిశోధస. ఇక్కడ చిరునవ్వులు చిందులు వేయగా కమలములు వంటి కన్నులు కలిగి వక్షస్థలం నుండి శ్రీవత్స చిహ్నము శోభాయమానంగా ఉన్న ఆ ఇంద్రనీల మణులు వంటి వీణుల కాంతితో దగదగలాడుతున్నదంతా అన్ని వైపులా కూడా వెదజల్లుతున్నట్టు కాంతులతో ఉన్నాడు. దృష్ట్వా రామం రమానాథం హర్ష విస్ఫారితేక్షణ గౌతమస్య వచః స్మృత్వా జ్ఞాత్వా నారాయణం పరం. అంతులేని ఆనందంతో పొంగిపోతుండగా అలా విప్పారిన నేత్రాలతో అహల్యాదేవి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుంది. అప్పుడు ఆమెకు గౌతమ మహాముని మాటలు స్ఫురణకొచ్చాయి. ఆ రమానాథుడు పరమాత్ముడు అయిన శ్రీమన్నారాయణుడే రాముడు అని ఆవిడ గుర్తించింది.
సంపూజ్య విధివత్ రామ మర్గ్యాదిభిరనిందిత హర్షశ్రుజలనేత్రాంత దండవత్ ప్రణిపత్య సా. పునీతమైపోయి అంటే పాపాలు తొలగిపోయినాయి, పావనమైపోయింది అహల్యాదేవి విధి విధానంగా ఆర్ఘ్య పాద్యాది ఇట్లా సకల ఉపచారాలతో ఆ రాముణ్ణి పూజించుకుని ఆనంద బాష్పాలతో పొంగిపోతుంది. ఆమె ఆ పరమాత్మకు దండ ప్రణామాలతో ఆవిడ అన్నీ చేసుకున్నది. ఉత్థాయ చ పునర్దృష్ట్వా రామం రాజీవలోచనం పులకాంకిత సర్వాంగా గిరా గద్గదయేలత. తర్వాత లేచి నిలుచుని రాజీవలోచనుడైన శ్రీరామచంద్రుడికి మళ్ళీ మళ్ళీ దర్శిస్తూ అప్పుడు ఆవిడ అంగాలన్నీ పులకించిపోయాయి. ఆ వణికిపోతున్న స్వరంతో అప్పుడు ఆవిడ రాముణ్ణి స్తుతించింది. అందుకే ఇది అహల్యాకృత స్తోత్రం కూడా అంటారు. ఇప్పటి నుంచి వచ్చే శ్లోకాలు కొన్ని. అహల్యో ఉవాచ అహో కృతార్థాస్మి జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న రజః కణానహం స్పృశామి యత్పద్మజా శంకరాదిభిర్విమృగ్యతే రందితా మానస్యేహ సదా. అహల్య రాముడితో ఇలా చెప్తుంది, ఓ జగన్నివాస, నీ చరణ కమలాల ధూళి ఆ కణములను స్పృశించి నేను కృతార్థురాలనైపోయాను. అహో, నా అదృష్టం ఏమన్నా ఉన్నదా? బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన దేవతలందరూ కూడా ఏకాగ్ర చిత్తంతో సదా నీ పాదార విందల్ని అన్వేషిస్తూ ఉంటారు, వాటిని ఆశ్రయించి ఉన్నారు. నేను వాటిని స్పృశించాను. ఆహా, నా అదృష్టం ఎంతో కొనియాడదగినది కదా, నేను ధన్యురాల్ని అయిపోయాను రామా అని. అహో విచిత్రం తవ రామచేష్టితం మనుష్య భావేన విమోహితం జగత్ జలస్యాజస్రం చరణాదివర్జితః సంపూర్ణ ఆనందమయో అతిమాయికః. రామ, నీ లీలలు కాలా అంటే అవి వర్ణించటానికి వీలు కానటువంటివి, అద్భుతమైనవి. అందుకే మానుష వేషంలో నువ్వు జగత్తును మోహింపచేసేస్తున్నావు కదా. నిశ్చయంగా నువ్వు సర్వవ్యాపివే, నిరాకారుడివి. కరచరణాది అంగములు లేకున్నను అంటే కాళ్ళు చేతులు లేకున్నను మానవ రూపాల్ని దాల్చి సదా సంచరిస్తున్నవాడివే నువ్వు. అంటే గుణాతీత మాయాతీత అన్నట్టుగా సర్వవ్యాపి అయిన పరమాత్మ సర్వాతీత అంతా ఉన్నాడు. ఆకారానికి నామానికి రూపానికి పరిమితి కాదు పరమాత్మ, అన్నిటికీ అతీతంగా ఉన్నాడు, వ్యాపించి ఉన్నవాడు. అందుకే ఇక్కడ కాళ్ళు చేతులు లేకమనంటే సర్వవ్యాపిగా ఉన్నావు, ఒక ఆకారమే లేకుండా ఉన్నందుకే నిరాకార. ఇలా అంతా ఉన్నది నువ్వే, అంతా సంచరిస్తూ ఉన్నది నువ్వే, పూర్ణ ఆనందమయుడు అయిన నువ్వే మాయాతీతుడు. మాయ నీ ఆధీనంలో ఉన్నది కానీ నువ్వు దాని ఆధీనంలోకి ఎప్పుడూ వెళ్ళవు. కానీ ఈ అవతార రూపంలో మానవుడిగా వచ్చి మళ్ళీ మాయామోహాలకి లోబడేలా చేస్తున్నావే అని. యత్పాదపంకజ పరాగ పవిత్ర గాత్ర భగీరథి భవ విరించి ముఖాన్ పూనాతి సాక్షాత్ స ఏవ మమ దృక్ విషయో యథాస్తి కిం వర్ణ్యతే మమ పురాకృత భాగధేయం. ప్రభు, నీ చరణ కమలాలు పరాగము చేత పవిత్రమైనటువంటి గంగానది ఆ శివుడు బ్రహ్మ మొదలైన దేవతల అందరినీ కూడా పవిత్రం చేస్తున్నది. ఎందుకు? త్రిపద అంటారు. అంటే అక్కడ పాతాళంలో ఉన్నది తానే, ఇక్కడ భూమి మీద ఉన్నది తానే, స్వర్గంలో కూడా ఉన్నది తానే, సకలాన్ని పవిత్రం చేస్తుంది. అలాంటి నీ పాదరజము నేను పైగా విష్ణు పాద అంటారు, పాదాల నుంచి వచ్చింది అని, పైగా అదే మళ్ళీ శివ శిరస్సు మీద కూడా ఉన్నదంటే తన పాదాల నుంచి వచ్చింది అదే, తన శిరస్సు మీద ఉంచుకున్నది తానే. అలాగే దాని ప్రవాహాన్ని అన్నిటికీ మూలమైన వాడు ఆ పరమాత్మ. అందుకుని నేడు సాక్షాత్తు నా కన్నులకు గోచరం ఉన్నది, ఇప్పుడు నాకు కనిపిస్తున్నది. నా పురాకృత పూర్వపుణ్యాలు విశేషంగా ఏమని వర్ణించనంటే, నిజంగా ఇంత మహద్భాగ్యం లభించడానికి నేను ఏదో ఒక మంచి పని చేసి ఉండాలి కదా. అందుకే పూర్వం నేను ఏదో చేసి ఉంటాను, దాని కారణంగానే నిన్ను నేను దర్శించుకోగలిగాను, నీ స్పర్శ నాకు తగిలింది, ఎంత మహద్భాగ్యానికి నేను పాత్రత పొందగలిగాను, పూర్వం ఏదో చేసి ఉంటాను అని. మత్యావతారే మనుజాకృతిం హరిం రామాభిధేయం రమణీయదేహినం ధనుర్ధరం పద్మ విశాలలోచనం భజామి నిత్యం నా పరాం భజిష్యే. ఓ స్వామి,
ఇక్కడ పరమ సుందరమైన, మనోహరమైన మానవ దేహంలో ఇలా మర్త్యలోకంలో అవతరించి ధనుర్బాణాల్ని చేతబట్టుకుని కమలలోచనాలతో ఉన్న ఆ పరమాత్మ రామనామాంకితుడివై శ్రీహరివే, ఎల్లవేళలా నేను భజిస్తుంది నిన్నే, ఇంకెవర్ని కూడా ఆరాధింపగోరను. ఇక్కడ ఎవరిని ఆరాధింపగోరంటే ఇంకెవరున్నారు? ఉన్నది పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మే అనేకమవుతున్నాడు. అనేక అవతార రూపంలో, నామాల రూపంలో కొన్ని లీలలు చేస్తున్నప్పుడుగా మళ్ళీ వాటికి కూడా పరంగానే ఉంటూనే ఉన్నాడు. అందుకే నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను, ఇంకెవరిని కాదు. నేను ఆరాధించేది నిన్ను, నిన్ను ఆశ్రయించింది నేను. మనోహరమైన ఈ రూపాలలో అవతరించినప్పటికీ కూడా ఇలా ఉన్న నువ్వే అన్నిటికీ మూలము. యత్పాద పంకజ రజః శృతిభిర్విమృగ్యం యన్నాభి పంకజ భవః కమలాసనశ్చ యన్నామసార రసికో భగవాన్ పురారిస్త్వం రామచంద్రమనీసం హృది భావయామి. స్వామి, శత్రువులు కూడా నీ చరణ కమలాల ధూళిని అన్వేషిస్తూ ఉంటారంటే నీ చేతుల్లో మరణించటం కదా కావాల్సింది. నీ నాభి కమలం నుంచి వచ్చిన ఆ బ్రహ్మదేవుడు ప్రకటింపబడినప్పటికీ కూడా మీ నామామృత రసస్వాదన రసికుడైన ఆ శంకర భగవానుడు కూడా ఆనందంలో ఓలలాడుతూ ఉన్నారు. అలాంటి శ్రీరామచంద్రులైన మిమ్మల్ని నేను నా హృదయముందు అహర్నిశలు కూడా ధ్యానిస్తాను. ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నది ఆ పరమాత్మయే. సృష్టి చేసేది తానే, పోషణ చేసేది తానే, లయం చేసేది తానే. ఇక్కడ ఈ పరమాత్మ స్వరూపముని, అందుకే అక్కడ శంకరుడైనా అక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడైనా సరే, ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయన నాభికమల నుంచి ఉద్భవించినట్టు ఎలా అయిందో మళ్ళీ బ్రహ్మ నుంచి ఆయన బ్రుకుటి మధ్య నుంచి రుద్ర స్వరూపంలో వచ్చింది మళ్ళీ తానే. భేదం లేదు ఆ పరమాత్మ గురించి. అందుకే ఆ పరమాత్మనైన నిన్నే నా హృదయంలో అహర్నిశలు నేను భేదభావం లేకుండా ఆశ్రయించాను, ధ్యానిస్తున్నాను, ధ్యానిస్తూనే ఉంటాను అన్న భావన. యస్యావతార చరితాని విరించి లోకే గాయంతి నారదముఖా భవపద్మజాధ్యాః ఆనందజాశ్రు పరిషిక్త కుచాగ్రసీమా వాగీశ్వరీ చ తమహం శరణం ప్రపద్యే. బ్రహ్మలోకమందు బ్రహ్మదేవుడు, మహాదేవుడు మొదలైన దేవేశ్వర గణములు, నారదాది దేవర్షి గణములు నిరంతరము నీ పవిత్ర చరితనే కీర్తిస్తూ ఉంటారు. అలానే సరస్వతీదేవియు సంతతము ఆనంద శృతధారలుగా తన పురోభాగమున తడుపుతుండగా మీ అవతార చరిత్రను, మీ గుణగానమునే చేస్తూ ఉంటుంది. అలాంటి పరమాత్మైన మిమ్మల్ని నేను శరణు వేడుకున్నా. అంటే అన్నిటికీ పరంగా ఉన్నవాడివి నువ్వే, శాశ్వతుడివి, అంతటా ఉన్నది నువ్వే, నువ్వు కానిది, నువ్వు లేనిది ఏదీ లేదు, అన్నీ మళ్ళీ నిన్ను ఆశ్రయించే ఉన్నాయి. सोऽयं परात्मा परुषः पुराण एकः स्वयं ज्योतिरनन्त आद्यः मायातनं लोकविमोहनीयां धत्ते परानुग्रह एष रामः. అలాగే నా ఎదురుగా నిన్ను ఈ రాముడు సాక్షాత్తు ఆ పరమాత్మ తప్ప మరొకడు కానే కాదు, నువ్వే ఆ పరమాత్మవి. ఇతడు పురాణ పురుషోత్తముడు, అద్వితీయుడు, స్వయం ప్రకాశం అంటే పరమాత్మ లక్షణాలు చెప్తుంది ఇక్కడ. సకల ప్రకాశానికి మూలమైన వాడు, అలాగే ఈ ప్రకాశమయంగానే ఉంటున్నవాడు. అనంతుడివి అంటే దేశకాల వస్తువులకి పరిమితి కాదు పరమాత్మ. సర్వానికి మూల కారణమైన వాడు. అలాంటి ఆ పరమాత్మను జగన్మోహన అంటే జగమంతా కూడా ఎలా ఉంది? మోహానికి, అలాగే మాయకు ఆధీనంలో ఉన్నది. కానీ దాన్ని కూడా సృష్టించిన వాడే నువ్వే. గుణాతీత, నామాతీత అలా అంటే సర్వాతీత అయిన పరమాత్మ, అలాగే మాయాతీత. అందుకే ఇక్కడ అక్కడ అన్నది అన్ని సర్వాలకి మూల కారణమైన వాడివి నువ్వే. అలాంటి ఆ పరమాత్మ జగత్తుని మోహనానికి చేస్తున్నాడు. అందుకే మాయా మానుష విగ్రహంలో కేవలం భక్తుల్ని అనుగ్రహించటానికే నువ్వు ధరించావు. దీనివల్ల భగవంతుని అవ్యాజ కరుణయే అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే సత్పురుషుల్ని పరీక్షించటానికి, దుష్టుల్ని తొలగించటానికి, ధర్మాన్ని మళ్ళీ స్థిరం చెయ్యటానికి, ఆ ధర్మాన్ని మూలాల నుంచి తొలగించటానికి ప్రతి ఒక్క యుగంలోనూ వస్తాడు అని ఎలా అయితే మనకి భగవద్గీత చెప్తుంది. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే ఇక్కడ
ఓ అర్జున, ధర్మానికి హాని కలిగినప్పుడల్లా సరే, అధర్మం ఎక్కువైపోయినప్పుడల్లా సరే, మళ్ళీ నేనే, పైగా ఈ నేను రావటానికి తిన్నెవరు సృష్టిస్తున్నారు? తన్ని తానే సృష్టించి చేసుకుంటున్నాడు. దాన్ని తానే సంకల్ప మాత్రంగా చేసుకుని, అలా మళ్ళీ ఒక ఆకార రూపంలో వస్తున్నాడు. అవతారాన్ని ధరిస్తున్నాడు. కొన్ని లీలలుగా కొన్ని క్రతువులు చేస్తున్నాడు. అయం హి విశ్వోద్భవ సంయమానామేకః స్వమాయా గుణబింబితో యః విరించే విష్ణోర్ పునర్శ్వరనామభేదాన్ ధత్తే స్వాతంత్రః పరిపూర్ణ ఆత్మ. పరమాత్మ తానొక్కడై ఉన్నప్పటికీ కూడా విశ్వం యొక్క సృష్టి స్థితి లయములు చెయ్యటానికి, అంటే ఒక్కడే ఉన్న పరమాత్మ మళ్ళీ సంకల్ప మాత్రంతో లీలగా అనేకమవుతున్నాడు. ఈ అనేకమైన క్రతువులు చేస్తూ మళ్ళీ అందులో జీవరాశులుగా కూడా అనేకులుగా అవ్వటానికి, ప్రతి ఒక్క దానికి కూడా మళ్ళీ ప్రాకృతి పురుష యొక్క సంయోగం వల్లేనే అవుతుంది. ఇవన్నీ మళ్ళీ పరమాత్మ గుణాతీత, మాయాతీత, సర్వాతీత అయిన ఆ పరమాత్మ ఇక్కడ మళ్ళీ లోక హితార్థమై సృష్టిని కొనసాగించటానికి మళ్ళీ తనలోంచే ఉత్పత్తి జరుగుతున్న ప్రతి దాంట్లో మళ్ళీ అవన్నీ కూడా గుణమయంగా చేస్తున్నాడు. అందుకే మళ్ళీ ఒక గుణానికి లోబడినట్టుగా ఉన్నప్పటికీ కూడా సాత్విక, రాజస, తమో గుణాలన్నిటిలో కూడా మళ్ళీ మూలం పరమాత్మ, కానీ తను గుణమయంగా లేడు. ఒక్కడే ఉండి సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఉన్నది తానే, అలాగే స్థితికర్త అయిన విష్ణు రూపంలో ఉన్నది తానే, లయకర్తగా రుద్ర రూపంలో తీసుకున్నది తానే. అందుకే మాయా గుణముల్ని ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వర నామాలతో విభిన్న రూపాలతో దాలుస్తున్నవాడు ఆ పరమాత్మే. అలాంటి స్వాతంత్ర పరిపూర్ణ ఆత్మస్వరూపుడు నువ్వే. అంటే పరమాత్మ ఎప్పుడు పూర్ణంగానే ఉన్నాడు. అందులో ఒకటి లోటు లేదు, ఇక్కడ తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం కూడా లేదు. సంపూర్ణంగానే ఎప్పుడూ ఉంటాడు. ఇలాంటి పరమాత్మ విభిన్న రూపాల్ని ధాలుస్తున్నాడు, కానీ ఈయన స్వాతంత్రుడు. అంటే ఒక దాని మీద ఆధారపడి లేడు. ఆయన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాడు. అన్నీ ఆయన్ని ఆశ్రయించిన, అన్నిటికీ ఆయన ఆధారం. అందుకే ఆయన నిరాధార, నిరాకార, సర్వాతీత అన్నది అందుకు. నమోస్తుతే రామ తావాగ్రి పంకజం శ్రీయాదృతం వక్షసి లాలితం ప్రియాత్ ఆక్రాంతమేకేన జగత్రయం పురా ధ్యేయం మునీంద్రేణభిమానవర్ణి వర్చితేహ. ఓ రామా, నీ యొక్క చరణ కమలాన్ని లక్ష్మీదేవి తన హృదయంలో నిలుపుకుని అత్యంత ప్రీతితో లాలిస్తున్నది, సేవించుకున్నది. నీ చరణ కమలాన్ని పూర్వము బలి చక్రవర్తిని అణచాలన్న సందర్భంలో కూడా ఒకే ఒక్క అడుగు ఈ అడుగుతూ నువ్వు 3 లోకాల్ని కూడా కొలిచినావు. అంటే ఇక్కడ ఇంతగా వెళ్ళాడు, ఆ చిన్నగా ఉన్నాడు, ఏం కావాలేవా అంటే 3 అడుగులే అని అడుగుతాడు. 3 అడుగులు ఏం సరిపోతాయి అనుకుని ఇంకా అడుగు ఇంకా అడుగు అంటే 3 చాలు అంటాడు, ఇస్తాడు. అక్కడ ఇవ్వగానే ఇంతవాడే అంతయ్యాడు అన్నట్టుగా ఒక్కసారిగా శరీరం అన్నది విజృంభిస్తాడు. ఒక్క అడుగుతో సర్వాన్ని ఆక్రమించేస్తాడు. అహంకార మమకార రహితంగా మునులు కూడా నీ చరణ కమనాల్ని నిరంతరము ధ్యానిస్తున్నారు. అలాంటి నీ చరణ కమనాలను నేను నమస్కరిస్తున్నాను. జగతామాధీభూతస్త్వం జగత్వం జగదాశ్రయః సర్వభూతేష్వ సంయుక్త ఏకో భాతి భవాన్ పరః. ప్రభు, ఈ జగత్తుకి పూర్వం ఉన్నవాడివి నువ్వు. అందుకే సనాతనుడు, అంటే ఆదిగా ఉన్నవాడు ఎవరు? పరమాత్మ. అందుకే ఈ జగత్తుకి పూర్వం ఉన్నది నువ్వే. అయితే ఈ జగత్తుని అధికారం కూడా కలిగి ఉన్నది నీకే. సర్వ జగత్తు కూడా నీ రూపమే, కానీ వేరు కాదు. నిన్నే ఆశ్రయించి ఈ జగత్తు పరిభ్రమిస్తున్నది. మార్పులు చేర్పులతో ఇదొకలాగా అదొకలాగా అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఎలా అయితే అవ్యక్త నుంచి వ్యక్తమవుతున్నాయి, వ్యక్తమైనవన్నీ మళ్ళీ కాలానుగుణంగా అందులోనే లయమైపోతూ ఉన్నాయి. అన్నీ నిన్ను ఆశ్రయించే ఉన్నాయి. సర్వ ప్రాణులు వేరువేరుగా కనబడుతున్నప్పటికీ కూడా అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు అంతర్యామిగా. కానీ వాటితో నువ్వు లిప్తుడువు కావు. అంటే ఇక్కడ మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా, క్షేత్రజ్ఞ విభాగంలో చెప్పినట్టుగా నకరోతి న లిప్యతే. అంటే అన్నిటిలో అంతర్యామిగా ఉన్నది నువ్వే, కాకపోతే నువ్వు ఏమీ చెయ్యట్లేదు, నీదేమీ అంటుకోవట్లేదు. అందుకే నలిప్యతే. అన్నిటికీ కారణమైన వాడివి, కానీ నీకేది అంటట్లేదు, వాటిలో ఉంటున్నావు.
కానీ ఈ నానా రూపాల్లో ప్రకాశిస్తున్న వాడివి నువ్వెనప్పటికీ కూడా నువ్వు అన్నిటికంటే పరమంగా ఉన్నావు. ఎప్పుడూ శ్రేష్టంగానే ఉన్నావు. వికారరహితంగా ఉన్నావు. మాలిన్యాల రహితంగా ఉన్నావు. పరమ శుద్ధ స్వరూపము పరిపూర్ణంగానే ఉన్నావు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 5th సర్గలో 52 శ్లోకాలు సంపూర్ణం.